గ్రంథము 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. ఎవరండి అనండి ఒకసారి, అందరూ అనండమ్మా. యెహూ ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడింది. యెహూ ఇజ్రాయేలు ప్రాంతానికి వచ్చాడని ఎవరికి వినబడింది? యెజెబెలుకి వినబడిందా? కనుక ఆమె ముఖమునకు ఏం పూసుకుందిరా చెల్లి, తమ్ముడు ఏం పూసుకుంది? రంగు పూసుకుంది. ఎవరిని చూసి? యెహూ. ఎవరండి? యెహూని చూసా. శిరోభూషణములు. శిరోభూషణములు అంటే తెలుసానా? మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి అలంకరణలు. దీనికి 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 ఇంకెక్కడ చేతికి ఏమంటారు వీటిని? శిరోభూషణాలు. ఏం ధరించుకుందంట? మంచి శిరోభూషణాలు ధరించుకుంది. ఫస్ట్ ఏం పూసుకుంది? రంగు పూసుకుంది. తర్వాత శిరోభూషణలా. ఎక్కడి నుంచి చూస్తుందమ్మా? చెప్పాలి నోటితో. తమ్ముడు మీరు కూడా ఎక్కడి నుంచి చూస్తుంది? కిటికీలోంచి చూస్తుంది అన్నమాట. యెహూ గుమ్మమ్మ ద్వారా యెహూ ప్రవేశించాడు. ఆమె అతన్ని చూసి, నీ యజమానుణ్ణి చంపించినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టి చూసి, నా పక్షమునున్న వారెవరున్నారని అడగగా ఇద్దరు ముగ్గురు పరిచారికులు పైనుండి తొంగి చూచిరి. కిటికీలోంచి చూస్తుందంట. చూసేసరికి మరి ఏమనంటే యజమానుడు అంటే ఎవరు? యెజెబెలుకి యజమానుడు ఎవరన్నా? అహాబు ఉన్నాడా పోయాడా? పోయాడని చెప్పండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు కూడా ఎవరు పరిపాలిస్తున్నారు? యెజెబెలు తర్వాత ఎవరు వచ్చారు? మళ్ళీ యెహూ రాజు వచ్చాడు. ఏ రాజు అండి? యెహూ ఎవరు? ఇందాక యెహూ అనిపించాను అందరినీ. ఎవరైనా రాజు. కిటికీలోని చూస్తుందండి. కిటికీలోని చూస్తుంటే మరి ఈయన కూడా అటువైపు చూసినప్పుడు ఆ కిటికీలోని చూస్తారు. నా పక్షమును ఎవరున్నారు ఆమె పక్కన అని అడిగాడు. ఏం చేశాడండి? నా పక్షం ఎవరున్నారంటే ఎంతమంది లేచారు? ఇద్దరు ముగ్గురు లేచారనమాట. నెక్స్ట్ ఏమో ఒకసారి చెప్పండి. దానిని కింద దేన్ని? గోలియా లేకపోతే రాయా? ఎవరన్నారన్నా? యెజెబెలు. ఎవరో చెప్తున్నారు. ఎవరంటండి? దానిని ముందు కింద పడదోయమంటున్నాడు. ఎక్కడి నుంచి? కిటికీలోంచి. అతడు చెప్పగా పడేటప్పుడే పడిపోయింది. దేని మీద పడింది నాన్న? రక్తము గోడ మీద పడిందా? గుర్రముల మీదను. ఎక్కడ చిందిందంట రక్తం? యెజెబెలు రక్తము గోళ్ళ మీద, గుర్రముల మీద చిందినా? యెజెబెల్ని దేంతో దొక్కిచ్చారా? గట్టిగా చెప్పండి. దేంతో దొక్కిచ్చారు యెజెబెల్ని? గుర్రములతో దొక్కిచ్చారా? శాపగ్రహస్తురాలు. ఎవరంటే అండి? యెజెబెలుకి ఒక బిరుదు ఉంది. ఏం బిరుదండి? శాపగ్రహస్తురాలు. ఎవరంటే అండి? రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతి పెట్టండి. ఏం చేయమంటున్నారు యెజెబెల్ని? ఏం చేయమంటున్నారు? పాతి పెట్టండా. దానిని పాతి పెట్టబోయిరి. అయితే పాతి పెట్టడానికి వెళ్ళారు కానీ కపాలము ఏముందంటండి? కపాలం ఎక్కడుందిరా? ఒకసారి చూపించండి. ఇక్కడ కాదురా, ఇదేంటి? బ్రెయిన్. ఇది చూపించండి. పుచ్చే అంటారు. పుచ్చే లేచింది అంటారు చూడండి. కపాలం ఎక్కడుంది మనకి? అది ఈ కపాలం. తర్వాత పాదములు తెలుసు కదండి. మీరు పట్టుకున్న మీ కాళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటి? అవి పాదాలు. తర్వాత పాదాలు. అరచేతులు. ఒకసారి చేసి చూపించండి.
3 కపాలము, పాదము, అరచేయ. మరి తప్ప ఏమి పాతి పెట్టడానికి వెళ్ళారంట. ఆ 3 తప్ప ఏమి కనపట్ల. వారు తిరిగి వచ్చి అతనికి యెజబెల్ని ఎవరు గుర్తుపట్టలేకుండా ఇజ్రాయేలు కుక్కలు, యెజబెల్ మాంసాన్ని కుక్కలు తినేసినాయి. కళేబరము ఇజ్రాయేలు భూభాగం పెంటవలే నును సేవకుడును తిష్మీయుడైన ఏలియా ద్వారా ఏవో సెలవు మాట చొప్పున ఇది జరిగింది. హల్లెలూయా. రైట్. ఇప్పుడు కొన్ని నిమిషాలు అద్భుతంగా వాక్యాన్ని వివరించుకుందాం. అందరూ ఇటు చూడండి, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. మొట్టమొదటిగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. 30 నిమిషాలు మాట్లాడతాను. చిన్న స్మైల్ ఇచ్చి వందనాలు చెప్పండి అందరికీ. అందరికీ వందనాలు. రైట్. చాలా సంతోషము. రక్తము, అహాబు చనిపోయాడు. అహాబు రక్తము ఏమి నాకినాయండి? కుక్కలు. నాబోతు చనిపోయాడు. నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయి. అయితే ఇప్పుడు ఎవరు చనిపోబోతున్నారు ఇక్కడ? యెజబెలు. ఎవరు యెజబెలు? అహాబు భార్య. భయంకరమైన విగ్రహారాధికురాలు, బయలుదేవతని ఆరాధించే వ్యక్తి, బయలుదేవతని గణపరిచే వ్యక్తి. అయితే అహాబు చనిపోయి చాలా కాలమైంది, అయినా సరే ఏమీ బ్రతికే ఉంది. శాపగ్రహస్తురాలేమి. ఒక మాట మీకు తెలుసా అండి, మంచోళ్ళు తొందరగా చచ్చిపోతారు. తర్వాత చెప్పరా మీరు? చెడ్డోళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఎందుకని అంటారు? జనాల్ని పిండిచ్చి తినాలి కదా. ఆల్రెడీ చచ్చిపోయాడు అహాబు. ఎప్పుడో ఎంతకాలం బ్రతికిందంట? చాలా కాలం బ్రతికిందంట. అయితే అలా ఉంది స్టోరీ. బాగానే ఉంది, అద్భుతంగా ఉంది. అయితే చూడండి, చింత చచ్చినా చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి, తమ్ముళ్ళు ఏం చెప్పట్లా. చింత చచ్చినా పులుపు చావల. అంత వయసు వచ్చినా సరే, రాజు చచ్చిపోయినా సరే, రాణి గారికి రంగులు పులవటము ఆగల. ఓసరవెల్లి ఏం చేస్తుందిరా? ఓసరవెల్లి అమ్మా ఎంతమంది తెలుసు? ఒకసారి చేయి చూపించండి. ఓసరవెల్లి అబ్బో కాలనీ మొత్తాన్ని తెలుసు. ఓసరవెల్లి ఏం చేస్తుంది? అది రంగులు మార్చేస్తూ ఉంటుంది ఈ ఓసరవెల్లి. అయితే యెహూ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో మీకు చెప్తాను. అహాబు చనిపోయిన తర్వాత నా దేవుడు యెహూని అభిషేకించాడు. ఎవరుగా? రాజుగా అభిషేకించాడు. అయితే ఆ దేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడు, చక్కగా ఉన్నాడు, చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రాంతానికి యెహూ వచ్చాడండి. ఇజ్రాయేల్ ప్రాంతానికి యెహూ వచ్చినప్పుడు, అక్కడ జీవిస్తున్నప్పుడు యెజబెల్ ఎక్కడ ఏం చేస్తుంది? యెహూ వస్తున్నాడని రాజు అండి. ఆయన భర్త ఏం కాదు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అన్నమాట. ఎందుకంటే ఆయన్ని కూడా వశపరుచుకుందాము, ఆయన కూడా ఆ ఒడిలోకి లాక్కుందాము, ఆయన్ని కూడా మన పక్కలోకి లాక్కుందాము, మనం వశపరుచుకుందామని రంగులు పూసుకుంటుంది అన్నమాట. గట్టిగా స్తోత్రాలు చేద్దాం. రంగులు ఎందుకు పూసుకుంటారు అసలు? ఎందుకు పూసుకుంటారు రంగులు? అది యెజబెల్ ఎందుకు పూసుకుంటుంది? ఎవరికి చూపించడానికి? రాజుకు చూపించడానికి. రాజుని వలలో వేసుకుని మళ్ళీ బయలుదేవతని ఆరాధిద్దామని, ఆ రాజును కూడా మార్చేద్దామని, రాజును కూడా మరి ఇజ్రాయేలీని కూడా దేవుని సన్నిధిని దేవుణ్ణి ఆరాధించకుండా మార్చేద్దామని చెప్పేసి రంగుల వలయంలో ఉండిపోయిందన్నమాట. ఆ మధ్యన మనం బండి వేసుకుని వెహికల్ వేసుకుని వెళ్తున్నామండి, సెల్ ఫోన్ షాపు ఓపెనింగ్ కళ్ళు ఇచ్చాడు కాబట్టి చూస్తూనే వెళ్తానే ఉంటాం అనమాట. ఒక రంగుల బొమ్మని అక్కడ కూర్చోబెట్టి, ఉట్టి బొమ్మే కాదు మనిషే పబ్లిసిటీ చేపిస్తున్నారన్నమాట. ఎలా ఉంది బొమ్మ మనిషి, అది మనిషే పబ్లిసిటీ. కానీ ఆ రంగు పోంగానే ఎలాగుంటుంది నాన్న? తన పరిస్థితి ఏంటి, తన ఆలోచన ఏంటి, తన తలంపులు ఏంటి చూడండి. పెదాలకి ఏంటండి?
చెప్పండి రా. పెదాలకి లిప్టిక్, ఇంకా కళ్ళకి ఏమంటారు వాటిని అమ్మ? అదే అమ్మ ఏమంటారా? అది ఏదో నాకు తెలియదు అది. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. కొంతకాలం అయిన తర్వాత ఈ ముఖానికి అసలు రంగేస్తే ఎంత నీట్గా ఉంటుందండి, తళతళ మెరుస్తూ ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత చూడండి, పొక్కులు ఏర్పడతాయి అక్కడ. రాసి రాసి ఎలర్జీ వచ్చేస్తుంది అక్కడ, రంగేస్తుంది అనమాట. ఎవరికోసం రంగేస్తుంది చెప్పండి రా. అయితే గమనించండి, గడిచిన వారంలో కూడా మీకు చెప్తా ఉంటాను, ఇంటిలో ఉన్న కూర మనకి నచ్చదు. ఏ కూర నచ్చుద్ది? పరుగింటి పుల్లకూర చాలా బాగుందంటామండి. ఇంట్లో భార్య మనకి నచ్చదు. యెహూ ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అధికారి రాజు అనమాట. రాజుని వశపరుచుకుంటే, రాజుని గన మన వలలో వేసుకుంటే ఇజ్రాయేలీ ప్రజలందరినీ మళ్ళీ శ్రమ పెట్టవచ్చు, బయలుదేవతని మళ్ళీ ఆరాధించవచ్చు, బయలుదేవతని మళ్ళీ స్తుతించవచ్చు అనుకున్నారండి. కానీ ఇప్పుడు వరకు పడ్డ శిక్ష చూసి కూడా బుద్ధి రావట్లే ఆమెకి. చూడండి, చచ్చేదాకా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకుతారు. కానీ గమనించండి, కొంతకాలం వచ్చిన తర్వాత నా బుద్ధులన్నా మారుతాయి అనుకుంటాం. చచ్చేదాకా కూడా బుద్ధులు మారవు. ఓహో, యవన కాలంలో చేసిందేమోలే ఆ చెల్లి, యవన కాలంలో తిరిగిందేమోలే, యవన కాలంలో ఆ తమ్ముడు అలా ఉన్నాడేమోలే. దేవుని నమ్ముకున్నారుగా, ప్రభు దగ్గరికి వస్తున్నారుగా, పెద్ద వయసు పడిందిగా, బుద్ధులు మారుతాయి అనుకుంటాం. కానీ చచ్చేదాకా వాళ్ళ బుద్ధులు మారవండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అద్భుతంగా పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. రాజుని వలలో వేసుకుని ఎలాగైనా వశపరుచుకుని ఇజ్రాయేలు ప్రజల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టాలని అనుకుంటుందండి. అనుకుంటూ కిటికీలోంచి చూస్తుందంట. ఎక్కడి నుంచి అంటండి? కిటికీలో అంటే అప్పుడు మనకులాగా ఎంతంత కిటికీలు ఏం కాదు. ఈ కిటికీలో కూర్చోవడానికి కుదరదనమాట. కూర్చుని కూడా చూడవచ్చు కిటికీల్లో. పురాతనమైన రాజులు కదండి, కోటలు కదా, కుర్చీలో కూర్చుని చూడవచ్చు అనమాట. చూస్తే మరి ఆ రాజుతో యెజబెల్ అంటుంది, ఏమనంటే, క్షేమంగా వస్తున్నావా లేకపోతే ఏమన్నా నన్ను శపించడానికి వస్తున్నావా అని అడిగినప్పుడు ఏమన్నాడు? ఏమన్నాడు రా? ఏమంటున్నాడు? అయితే అసలు ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా, ఆలోచన చేయకుండా ఆ కిటికీలో ఉన్న వారిని చూసి, ఆ రాణి పక్కన ఉన్న వారిని చూసి, నా పక్షంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా ఆమె పక్కన? ఇక్కడ నా పక్షంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అర్థం కాలేదు అందరికీ? హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. అయితే 2-3 లేచారంట అక్కడ. ఎవరి పక్కన? యెజబెల్ పక్కన 2-3 లేచారనమాట. ఎంత మూర్ఖురాలో, ఎంత శాపగ్రస్తురాలో తెలుసండి. వచ్చింది అహాబు రాజును మార్చేసింది. వివాహం చేసుకున్న తర్వాత వచ్చింది యెహోవా దేవుని, నిజమైన దేవుడు అండి, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న దేవుని ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆరాధిస్తున్నారనమాట. ప్రజలందరినీ మార్చేసిందనమాట. ఎవరిని ఆరాధించమంటుంది? బయలుదేవతని ఆరాధించమంటుంది. చెవులుండి మాట్లాడదు, ముక్కుండి వాసన పీల్చదు, నోరుండి మాట్లాడదు, చెవులుండి వినదు, దాన్ని ఆరాధించమంటుంది. వాళ్ళ తండ్రి, వారి పూర్వీకులు బయలుదేవతను ఆరాధించేవాళ్ళు. అటువంటి రాజ్యం నుంచి, అటువంటి దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రాంతానికి వచ్చిందండి. ఇజ్రాయేల్ ప్రాంతానికి వచ్చి ఇజ్రాయేలీలందరినీ లోకానుసారంగా మార్చేసింది, పాపానికి బానిసలు చేసేసింది, ఇష్టానుసారంగా తిరుగుతున్నారన్నమాట. దేవుడు చూస్తా ఊరుకుంటాడనన్నా? దేవుడు చూస్తా ఊరుకోడండి. చూడండి, నేనున్నానని ఎంతమంది లేచారు? ఒకసారి చూపించండి, ఏళ్ళు చూపించండి. ఎంతమంది లేచారు? 3 లేచారు. చూడండి, గమనించండి ఒక్కసారి. ఎందుకంటే ఇష్టానుసారంగా తిరిగి, నచ్చినట్టు తిరిగి, భయంకరంగా జీవించి ఆమె తిరగటమే కాకుండా అనేక మందిని పాడు చేసిన స్త్రీ ఉంది. అంటే ఎవరండి ఆ స్త్రీ? యెజబెలే. కానీ దేవుడు సహించగలుగుతాడండి ఆ స్త్రీని. దేవుడు చూస్తా నార్మల్గా వదిలిపెడతాడండి? వదిలిపెట్టాడు. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఆ 2-3 ఏం చెప్పాడండి? ఆ యెజబెల్ని
ఆ కిటికీలోంచి కింద పడేసేయమన్నాడండి. కిటికీలోంచి స్కూల్ పిల్లలు ఏం పడేస్తారు? పేపర్లు పడేస్తారు. ఇంకేం విసురుతారు? చిన్న చిన్న రాళ్ళు విసురుతారు. ఇంకేం విసురుతారు? బుక్స్ విసురుతారు. ఇంకేం విసురుతారు? ఇంకా ఆడుకునే బాలో ఇంకేమన్నా ఉంటాయి కదండి, క్రికెట్ బాలో అవి విసురుతూ ఉంటారు. కానీ ఎవరిని కింద పడేయమన్నాడిదే? ఏహు ఎవరండి ఈయన అని చెప్పండి. అడుగుతాయి ఎవరండి ఈయన? ఎన్మల విఐపి వాళ్ళు కూడా ఎవరినన్నా ఇల్లు యెహూ కింద పడేయమంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఆమెను ఏం చేశారు నాన్న? చూడండి, గమనించండి. పాపం పండే రోజు ఒకరోజు ఉంటుంది, ఉండకుండా ఏమి ఉండదు. నేను దర్జాగా పాపం చేస్తున్నా కదా, నన్ను ఎవడు ఏం చేసేవాళ్ళు లేదుగా అనుకోకండి. పక్వానికి వచ్చే రోజు ఒకరోజు ఉంటుంది, పండి రాలిపోయి కుళ్ళిపోయే రోజు ఒకరోజు ఉంటుంది, పురుగులు పడే రోజు ఒకరోజు ఉంటుంది. మీరు భయపడకన్నా. ఎవరికి ఇది వాక్యము? యెజబెలుకే. ఎవరికి నాన్న? మీకు మంచి వాక్యం ఉంది, లాస్ట్లో వస్తుంది అనమాట. ఎవరికి నాన్న ఇది? యెజబెలుకే. కింద పడేస్తుంటే గోడ దెబ్బలకి గోడ తగిలి గోడ మీద కొంత గుర్రముల మీద కొంత రక్తము కారిపోయింది, చిందిపోయింది. అయితే యెజబెల్ని ఎలా తొక్కిచ్చారు నాన్న? గుర్రములతో తొక్కిచ్చారంట. చూడండి, గమనించండి. అహాబు రక్తం అయితే కుక్కలు నాకినాయండి. తర్వాత ఆయన తీసుకెళ్ళి పాతి పెట్టారు, సమాధి చేశారు, బాగానే ఉంది. నాబోతు రక్తము కుక్కలు నాకిని, అతన్ని పాతి పెట్టారు, అది బాగానే ఉందని. కానీ ఈమె పరిస్థితి ఏంటి? యెజబెలు పరిస్థితి ఏంటి? చూడండి, అలా పడిపోతే గుర్రాలు తొక్కిస్తే కుక్కలు ఏం చేసినాయి నాన్న? ఆ శరీరాన్ని మొత్తాన్ని మనకి అరికాలు మొదలుకొని నండెత్తి వరకు కుక్కలు ఏం చేసేసినాయి? పీక్కుని తినేసినాయి. చివరికి ఏం మిగిలింది? ఇప్పుడు చెప్పండి. 3 చెప్పాను ఇందాక. ఏనా చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్పేదేదో తెప్పాలన్నా. జాన్దాస్ గారు చెప్తున్నారండి, చెప్పండి. కపాలము. ఒకసారి చేయి చూపించండి. కపాలం ఎక్కడ ఉంటుందా? కపాలం ఇదేనా కపాలము, పాదము, అరచేయి. ఏం మిగిలింది నాన్న అనుకుని రాజు తెలియక అనుకున్నాడండి, ఆమె చనిపోయింది కదా, ఆమెని భూస్థాపన చేద్దాము, ఎక్కడన్నా పాతి పెట్టిరండి ఆమెని ఎందుకని చెప్పాడండి. కానీ ఆమెని పాతి పెట్టడానికి కొందరికి వచ్చినప్పుడు ఏమీ మిగల్లా. ఆ కపాలం కూడా ఆ పెంట కుప్పలాగా ఎక్కడో పారాయబడి ఉంది, అరచేయి కూడా ఎక్కడో పడవేయబడి ఉంది, ఆ పాదం కూడా ఎక్కడో పడవేయబడి ఉంది. ఇంకా దాన్నేం పాతి పెడతారు? చూడండి, కుక్కలు యెజబెలుని రక్తం నాకటం కాదండి, ఏం చేసినాయి? తినేసినాయి అన్నమాట. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇది పాత నిబంధన ప్రకారము ఏలియా ప్రవచించాడనమాట. కుక్కలు యెజబెలుని తినేస్తాయి అని ప్రవచించాడు. ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడింది. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నా, ఇంత భయంకరంగా ఘాటుగా వాక్యం చెప్తున్నాము, మేము ఎప్పుడో ఏదేదో చేసినట్లున్నట్లయితే మాకు ఆ శిక్ష వస్తుందా అనే సందేహాలు ఉండొచ్చు. మేమేదో ఎవరినో ఏదో మోసం చేశాము, ఆ శిక్ష కూడా, అలాంటి శిక్ష కూడా మా మీదకి వస్తుందా అనుకోవచ్చు. కానీ గమనించండి, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము పరలోకం నుంచి, తండ్రి దగ్గర నుంచి భూలోకానికి దిగొచ్చాడు. గట్టిగా హల్లెలూయా, భూలోకానికి దిగొచ్చాడు. ఎక్కడ దిగొచ్చాడండి? భూలోకానికి దిగొచ్చాడు. ఆయన భూలోకానికి దిగొచ్చి ప్రతి పాపమును ఆయన విలువైన రక్తంతో మనల్ని కడిగాడండి. ఒకసారి మీరు వింటారా జాగ్రత్తగా? మనం ఎప్పుడెప్పుడో చేసిన పాపాలు, ఎప్పుడెప్పుడో చేసిన దొంగతనాలు, ఎప్పుడెప్పుడో తిరిగిన లోకానుసారమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవసరలా. ఏమైపోయినాయి అవి? తన విలువైన రక్తంతో, కార్చిన రక్తంతో, అమూల్యమైన రక్తంతో, చిందించిన రక్తంతో ఆయన కడిగి వేశాడు. హల్లెలూయా. శిక్ష ఉందంటారా మనకి? తల ఊపటం కాదు. ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, నో అయితే నో చెప్పండి. శిక్ష ఉందంటారా? శిక్ష లేదు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి
మరి పాపం చేస్తుండగా పట్టబడిన స్త్రీని తరుముకుంటా 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 రాళ్ళు పట్టుకుని వచ్చారండి ఆ స్త్రీ దగ్గరికి. చూడండి, ఏం చేయటానికి? ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి. యేసయ్య ఏం చేశాడు? అక్కడ ఏవో నేల మీద రాస్తున్నారు. అన్న తర్వాత ఏమన్నాడు? మీలో పాపం చేయని వాడు ఎవరన్నా ఉంటే ఆమె మీద రాయి వేయమన్నాడు. ఎవరన్నా రాయేశారండి ఆమె మీద? ఎవరు కూడా రాయలేదు. యేసుక్రీస్తు ఏమన్నా శిక్షించాడా? శిక్షించలా. కానీ యెజబెలుని శిక్షించాడు. ఏ కాలం అది? ధర్మశాస్త్ర కాలము. ఇప్పుడు ఏ కాలం ఇది? చెప్పాలి గట్టిగా, ఏ కాలం ఇది? కృపాకాలం, క్షమించే కాలం. చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక తల్లి వచ్చి ప్రార్థన చేయమని ఒక సేవకుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, అమ్మ ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను బాగుపరుస్తాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడని చెప్పినప్పుడు, నీ పాపాలు కూడా నా దేవుడు క్షమిస్తాడని చెప్పినప్పుడు, అవును పాస్టర్ గారు, నా పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడా అని అడిగిందంట. అవునమ్మా, ఎంతటి ఘోర పాపినైనా సరే యేసయ్య రక్తంలో క్షమాపణ ఉంది, ఆయన విలువైన రక్తంలో విమోచన ఉంది, స్వస్థత ఉంది, క్షమిస్తాడా? అవునా పాస్టర్ గారు, అంత ఘోరమైన పాపిని నేను, దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా అని అడిగిందండి. ఏమ్మా, అంత ఘోరమైన పాపం ఏం చేశావు నువ్వు? అయ్యా, నేను ఒక మంత్రసాన్ని, హాస్పిటల్లో పనిచేస్తాను. మగబిడ్డ కన్నా పుడితే ఉంచమని చెప్తారు, ఆడబిడ్డ కన్నా పుడితే గొంతు నిలిమి చంపేసి ఆ డస్ట్బిన్లోనో, ఆ నదిలోనో, ఆ చెరువులోనో, వాగులోనో పడేయమని చెప్తారయ్యా. అలాంటి నేను ఎన్నో ప్రాణాలు తీశాను, పసి ప్రాణాలని, దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా అని ఆ తల్లి అడిగినప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడు? అమ్మా, దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకో అవసరంలా. నేను వాళ్ళని తిట్టే కదా, నేను అలా తిట్టాను కదా, నేను అలా చేశాను కదా, నేను అలా ప్రవర్తించాను కదా, నేను అలా నడిచాను కదా, నేను అలా జీవించాను కదా, నేను అలా ఆ రూట్లో వెళ్ళాను కదా, చెడ్డ మార్గంలో వెళ్ళాను కదా, నా బిహేవియర్ ఒకప్పుడు మంచిగా ఉండేది కదా. ఒక్కసారి ఆ పాపాన్ని మనం తిరిగి రిపీట్ చేసుకో అవసరంలా. చూడండి, ఆయన విలువైన రక్తంలో ఆయన 2 చేతుల్లో 2 మేకులు కొట్టారండి. ఆ రక్తం కారింది, మనకు విమోచన వచ్చింది. హల్లెలూయా. కాళ్ళ మీద కాలు పెట్టి ఆ మేకు కొట్టారండి, రక్తం కారింది, మనకు విడుదల వచ్చింది. హల్లెలూయా. ఆయన డొక్కలో పొడిచారండి, ఆ రక్తపు బిందువు మన మీద పడింది, మనకేమొచ్చిందండి? విమోచన వచ్చింది. ఈ వాక్యము ఏం సూచిస్తుందంటే, భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నవారికి స్పష్టంగా తెలియపరుస్తుంది. ఎవరికి? యెజబెలుకి. ఏ చావు చచ్చింది యెజబెలు? ఏ చావు చనిపోయింది యెజబెలు? భయంకరమైన చావు చనిపోయింది, శాపగ్రస్తమైన చావు. ఆ చావు ఎవరైనా ఇష్టపడతారు నాన్న? పెట్లే పెట్టేటప్పుడు ఎవరన్నా చనిపోయినట్లయితే జాగ్రత్తగా పెట్టండి అంటాం, చనిపోయిన ఆయన్ని కూడా అనవండి. ప్రేమ, చూడండి, జాగ్రత్తగా పెట్టండి అని చెప్తామండి, చక్కగా చూసుకుంటాం అన్నమాట. శరీరం మొత్తం, బాడీ మొత్తం తినేస్తుంది అనమాట. ఒక కపాలం మాత్రమే, ఒక అరికాలు మాత్రమే, ఒక అరిచేయి మాత్రమే మిగిలి ఉందన్నమాట. ఎంత భయంకరమైన విపత్తు చూడండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తుంది, స్పష్టంగా తెలియపరుస్తుంది దేవుని వాక్యము. క్షమాపణ ఉంది మనందరికీ. హల్లెలూయా. మనందరికీ విమోచన ఉంది. హల్లెలూయా. మనందరికీ విడుదల ఉంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. అయితే మరి ఎన్ని వేషాలు వేసింది యెజబెలు? ఎన్ని రంగులు పూసింది రాజును వశపరచుకోవటానికి? ఏం చేసింది నాన్న? రాజును వల్ల వేసుకోవడానికి ఏం చేస్తుందంట? నేను చెప్తున్నా, రంగులు పూసుకుందని అక్కడ ఉందా? బైబిల్లోనే ఉంది. ఏం పూసుకుంటుందంటండి? రంగులు పూసుకుంటుంది. రంగులు పూసుకునేది ఎవరు అసలు? మామూలుగా అయితే ఏదన్నా పండగలు వచ్చినప్పుడు, ఏదన్నా వేషాలు వేసేవాళ్ళు, పులి వేషం వేసేవాడు ఏం పూసుకుంటాడు? రంగులు పూసుకుంటాడు. ఏనుగు వేషం వేసేవాడు ఏం పూసుకుంటాడు? అలాగే నక్క వేషం వేసేవాడు ఏం పూసుకుంటాడు? అలాగే కోతి వేషం వేసేవాడు ఏం పూసుకుంటాడు? కోతి రంగులు పూసుకుంటాడు అన్నమాట. కానీ
యెజెబెలు రంగులు పూసుకుంటుంది. ఎవరిని వశపరచడానికి? రాజుని మార్చేసి. అయితే జాగ్రత్తగా వినండి, ఆత్మీయులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఆరాధించేవాళ్ళు, అటుపక్క వాళ్ళు ఎన్ని రంగులు పూసుకున్నా సరే పడరన్నమాట. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అది ఉట్టి రంగే. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. ఒక పావురాలు ఎలా ఉంటాయి? అందంగా ఉంటాయి కదా పావురాలు, చూడముచ్చటగా ఉంటాయి. పావురాలను చూడాలనిపిస్తుంది. చక్కగా మేత కూడా మేసేటప్పుడు ఎలా అరుస్తాయి? చక్కగా ఆ అరుపులు కూడా బాగుంటాయి కదా. అలాగే కాకి అరుపు ఎలాగ ఉంటుంది? ఇరా అమ్మా, ఇక్కడే ఉన్నారా? ఎలా ఒకసారి అరవండి, గట్టిగా అరవండి, అరిచేదేదో. మాంసం ముక్క అందా? అయితే పావురం ఏ కలర్లో ఉంటుంది? వైట్గా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అలాగే కాకి నల్లగా ఉంటుంది. అయ్యో, చక్కగా అరుస్తున్నాయి, చక్కగా భలేగా వెళ్తున్నాయి, జంటలుగా ఉన్నాయంట. ఏంటి? పావురాలు జంటలుగా ఉండి చక్కగా లైన్కి వెళ్తున్నాయి, చక్కగా మేస్తున్నాయి, చక్కగా అరుపులు కూడా బాగున్నాయి అని చెప్పేసి, అందంగా ఉన్నాయని చెప్పేసి ఇది ఏం చేసిందంటే కాకి ఆళ్ళలో కలవాలని ప్రయత్నించింది. ఎవరిలో? పావురాల్లో. ఎలా కలుసుద్ది? అది ఏం చేయాలని, ఎక్కడికి రావాలి? రంగు పూసుకోవాలి, సున్నం పూసుకోవాలి, వైట్ సున్నం పూసుకోవాలి. వైట్ సున్నం పూసుకుంటే దేనిలో కలుస్తాయి? పావురాల్లో కలుస్తుంది. చూడండి, వైట్ సున్నం పూసుకుంది, నాన్న పొరలాడింది, పూసుకుంది, దాంట్లో కలిసింది. ఇదేంటి? రంగు మన రంగే, కానీ షేపులు ముక్కు సంబంధం లేదు కదా, వేరువేరుగా ఉన్నాయి, మనకి సంబంధం లేకుండా ఉందని చెప్పేసి సరే అట్లాగే అడ్జస్ట్ అవుతున్నాయి. కొంచెం ఏమన్నా అంగవైకల్యంలో పుట్టిందేమో అని చెప్పేసి మరి మొత్తానికి అడ్జస్ట్ అవుతున్నాయి. రంగు మాత్రం మన కలరే, అరుపు మాత్రం తేడాగా ఉంది. ఏంటో తేడాగా ఉందని చెప్పేసి మొత్తానికి పావురము కాకి కలిసే జీవిస్తున్నాయి అన్నమాట. చక్కగా బాగుంది, వాటితోనే ఉంది, చక్కగా జత బాగుంది, వాటికేసిన ఆహారం తింటుంది, మంచిగా ఉందన్నమాట. కానీ ఒకానొక రోజున పెద్ద తుఫాను ప్రారంభమైందనమాట. తుఫాను ఏం ప్రారంభమైంది నాన్న? పెద్ద తుఫాను ప్రారంభమయ్యేసరికి ఏం జరిగింది? నా పేరు అందరికీ అర్థమైపోయి ఉంది. ఏమైంది నాన్న? ఏం పోయింది? అప్పుడు పావురాలు పట్టుకుని దీన్ని వెంటాడుతున్నాయి. దేన్ని? కాకిని. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. పైకి సమాధులకి టైల్స్ అంటిస్తాము, పైన పెద్దగా సున్నం కొడతాము, లోపల ఏం కంపు కొడద్ది? లోపల ఎవరున్నారు? చనిపోయిన వ్యక్తి ఉన్నారు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, సున్నం కొట్టినా సమాధుల వలె ఉండొద్దు అన్నాడండి. సున్నం కొట్టిన సమాధులు ఏంటి? మేడి పొండు చూడు, మేలిమై నుండు, పొట్ట ఇప్పి చూడు, పురుగులు ఉండు, విశ్వద విరామ. మేడిపండు ఎలాగుంటుంది? భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో పాస్టర్ గారిని మించిపోయినట్టు నటిస్తాం నటనలో. అందరూ అలా ఉంటారు అనుకోకండిరా. పాస్టర్ గారు అనుకుంటాడంట ఇంకా నేను చాలా వెనకబడి ఉన్నాను అనుకుంటాడు. మీకు ఒక మాట చెప్పాను, గుర్తే ఉండి ఉంటుంది. ఏసన్న గారి దగ్గరికి వచ్చి చక్కగా పాస్టర్ గారు నేను కూడా రేపు నుంచి నీ అమ్మట వస్తానని అడిగాడంట. అవును బాబు, మంచిది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావనంటే వస్తాను అయ్యారు అంటే వస్తానన్నాడంట. ముందుగా మరి ఏసన్న గారి దగ్గర బ్యాగ్ లాక్కుని ఈయన భుజాల మీద వేసుకున్నారనమాట. మీకెందుకు అయ్యగారు ఇంత బరువు మోయకూడదని ఆ బ్యాగ్ని ఏం చేశాడు? ఓరి విశ్వాసం ఎంత ఉంది? చాలా బాగుంది, అద్భుతంగా ఉందన్నమాట, చక్కగా ఉంది. సరే, ఎక్కడికి వెళ్తే అక్కడ డ్రమ్ము కొడుతున్నాడు. ఎక్కడ మీరు ఏ ఇంటికి వెళ్ళినా సరే గృహకుడికి పెట్టుకుంటే గృహకుడికి వెళ్తున్నాడు. చక్కగా అద్భుతంగా ఆరాధన చేస్తుంటే బాగా బలపడుతున్నాడు అనమాట. చక్కగా దీవించబడుతున్నాడు, ఆస్వాదించబడుతున్నాడు, ముందుకు వెళుతున్నాడు అనమాట. అయితే గమనించండి, యేసన్న గారు వీడిని చూసి ఏమనుకున్నాడు? ఓరి నాకు కూడా ఇంత భక్తి లేదే అనుకున్నాడండి. చూడండి, అన్నిటిలో
ముందే ఉన్నాడండి అన్నిట్లో. అంటే అబద్ధం ఆడితే ఎలా ఉండాలంట? గోడ కట్టినట్టు ఉండాలి, దానికి వంకరేమీ ఉండకూడదనమాట. సరే, కొంతకాలం అయిన తర్వాత చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. అక్కడ మరి ఇతను యేసన్న గారు ఏమంటే తిరుగుతున్నాడు. ఎలా ఉన్నాడంటే చూడండి, యేసన్న గారికే వాక్యం చెప్తున్నాడు అనమాట. నేను హౌస్ విజిటింగ్కి వచ్చినప్పుడు నాకే చెప్తారు చాలామంది. ఏం చెప్తున్నాడు? అయ్యగారు, మనకి ఇంత జుట్టు అవసరమా, స్టైల్గాను అవసరమా అని చెప్పేసి రింగులు జుట్టు ఇట్లా రావటము, ఇట్లా జుట్టు రావటం, మనకి ఇంత జుట్టు అవసరమా? ఎందుకు జుట్టు మనకు అందంగా ఉండటానికి. జడ ఆడపిల్లలకి ఏంటండి అందంగా ఉంటుంది, అవును కదా? అయితే జుట్టు అవసరమా అని చెప్పేసి బోడిగుండు కొట్టించేసాడంట. బోడిగుండు కొట్టించేసి ఏంటి వీడికి ఎంత భక్తి పెరిగిపోయింది, జుట్టు కూడా వద్దా అన్నాడు. రేపు రానున్న దినాలు ఏం చేస్తాడో, నన్ను ఏం చేస్తాడు అనుకున్నాడంట యేసన్న గారు. ఒక రోజున ఇది యేసన్న గారితో పరిచర్య, యేసన్న గారితో అనుభవం అన్నమాట. ఒక రోజున మన అడ్డాలు ఉంటాయి అక్కడక్కడ, ఇక్కడ సుశీల గారి దగ్గర అడ్డా, తర్వాత ఇంకోటి కూడా అక్కడ రోడ్డు పక్కన జాన్దాస్ గారి ఇంటికాడ ఒక అడ్డా ఉంది. మళ్ళీ ఇంకా ఈ కొన్ని అనమాట, అంటే నలుగురు వచ్చి అనమాట, ఇంకా చాలా చాట్లు ఉంటాయి అక్కడక్కడ అనమాట. అక్కడ దిమ్మ మీద కూర్చుని, జాన్దాస్ గారు మీరే కట్టించారు అది, అక్కడ కూర్చుని చక్కగా బీడీ పెట్టుకుని దమ్ము మీద దమ్ము లాగుతున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడమ్మా? ఏమైంది వీడికి? డ్రమ్ము కొట్టాడు, పాటలు పాడాడు, జుట్టు ఎందుకని జుట్టు కత్తిరించేసుకున్నాడు, బోడిగుండు చేయించుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాడు, నా బ్యాగ్ లాక్కున్నాడు, నా బైబిల్ పట్టుకున్నాడు, ఆత్మీయంగా బలపడుతున్నాడు. ఏమైంది వీడికి? ఆయన కళ్ళు ఆయనే నమ్మలేదంట. అవును కదా, భక్తిగా జీవించేటప్పుడు బీడీలు కొడుతున్నాడంటే ఆశ్చర్యం వేస్తుంది కదా అని ఆశ్చర్యంగా వాడు ఎంక చూశాడంట. నువ్వేనారా అని అడిగాడంట. అవునయ్య గారు నేనే అన్నాడంట. ఏమైందిరా బాబు, ఏం జరిగింది, మళ్ళీ ఏంటి, ఇదేంటి పరిస్థితి అంటే ఒక మాట అన్నాడు. గమనిస్తారా? అయ్యగారు, నా కేసు కొట్టేశారు, ఇంకా నీ అంబుట రావాల్సిన అవసరం లేదు. ఏంటండి, ఏం బులుకున్నాడు ఇప్పుడు దాకా అయ్యగారు అమ్మట? చెప్పాలరా చెల్లి, ఏం బులుకున్నాడు రా? అర్థమవుతుంది అందరికీ? అమ్మ ఇక్కడే ఉన్నారా? ఏం బులుకున్నాడు చూడండి. రంగు పోయిన తర్వాత ఏ రంగు బయటపడింది తమ్ముడు? ఏ రంగు బయటపడింది? రంగు పోయినాక అస్సలు రంగు బయటపడింది. అయితే ఇదంతా తిప్పల ఎవరి కోసము? యెజబెలు కోసమే. రాజుని వలలో పడేయటానికి రంగుల మీద రంగులు పూసుకుందంట. ఈ రంగుల్లో పళ్ళ ఆయన, ఈ రంగుల వలయంలో పళ్ళ ముందు ఆమెను కిందకు పడదండి అన్నాడు. ఏమన్నా చదువుతుంటే నా ఆశ్చర్యం వేస్తుంది. ఓ రాణిగారి బ్యూటిఫుల్గా ఉంది, లోపలికి వెళ్తే బాగుండు అనుకోవాలా, ముందు అక్కడి నుంచి ఆమెను కిటికీలోంచి కింద పడేయండి అన్నారు. బెండయ్యేది లేదు, వంకరయ్యేది లేదు, మాయ మాటలకి పడిపోయేది లేదు. క్రైస్తవ జీవితం అన్నట్టుది. చూడండి, గమనించండి, రంగులకి మోసపోయేది లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకానుసారంగా జీవించేవాళ్ళు, లోకానుసారంగా నడిచేవాళ్ళు ఎన్ని రంగులు వేసినా, ఎంత వంకరగా నడిచినా, ఎంత టెంకరగా నడిచినా పడేది లేదనమాట. దేవుడిచ్చిన నడక అంటూ ఒకటి ఉంటుందండి మనకి, ఆ నడకే నడవాలన్నమాట. స్టైల్ పెరిగిన తర్వాత మనకి ఇంకా నా డబ్బు హోదా వచ్చిన తర్వాత ఏం మారిపోద్ది? నడక మారిపోద్ది. అసలు నడక నడము. ఏ నడక నడుస్తాం? రంగుల నడక. ఏ నడక మరి గారు? రంగుల నడక. అప్పుడు వరకు సాదా చీరలు కట్టుకుంటాం, తర్వాత మారిపోయినప్పుడు మెరిసే చీరలు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ఎందుకంటే గమనించిన అందరూ అలాంటి వాళ్ళు అనుకోకండి. కానీ చూడండి, అటువంటి వాటి కోసము పడే వ్యక్తి కాదు యెహూ. సేవకుడు అలాంటి వాటి కోసం పడే వ్యక్తి కాదు సేవకుడు. ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి సేవకుడికి, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి సేవకుడికి. ఇక్కడున్న 40 మంది అందరూ ఒకలాగా ఉండరు, 50 మంది ఒకలాగా ఉండరు. కాలనీ ఇక్కడ ఉంది, కానీ దేవుని మందిరం ఇక్కడ పరిచర్య చేయడానికి వస్తారు, అందరూ ఒకలాగా ఉండరు. సేవకుడు అటువంటి వాటిని చూసి పడిపోయే సేవకుడు కాదండి. దేవుని పేరట వచ్చిన సేవకుడు, దేవునికి లోబడే వ్యక్తి. చూడండి, గమనించండి,
దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చి దేవుడు మనందరి పాపాన్ని క్షమించేశాడు. యేసయ్య విగ్రహారాధికులమే ఒకప్పుడు, లోకానుసారమైన దేవతల్ని దేవీల్ని ఆరాధించాలమే నాతో సహా, కానీ మన పాపాలన్నిటిని క్షమించాడు ఆయన. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనే నిజమైన దేవుడు అండి, ఆయనే మన రక్షకుడు. ఆయన ద్వారానే దేవుని రాజ్యానికి మనము వెళతాము. ఎవరి వల్ల దేవుని రాజ్యానికి మనము చేరము. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తురుపోత పట్టే రోజు ఒక రోజు ఉంది, జల్లిడి పట్టే రోజు ఒక రోజు ఉంది. ఆ జల్లిలో ఉన్న చక్కగా మంచి విత్తనాలు గింజలను మాత్రమే గాదిలో పోయబడతాయి. తుక్కును దుగారాన్ని బయటికి తీసుకెళ్ళి బయట పారబోసి కాల్చి పడేస్తారన్నమాట. గురుగుల్ని లోపల పెట్టుకుంటారా? గోధుమని లోపల పెట్టుకుంటారా? పెట్టుకోరండి. చూడండి, గమనించండి, గట్టి గింజలను మాత్రమే లోపల పెట్టుకుంటారు. అయితే యెహూ మరి అటువంటి వాటికి లోనైపోలేదు, పడిపోలేదు. దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడ్డాడు. ఇజ్రాయేలీల్ని మళ్ళీ బయలుదేవ దగ్గరికి తీసుకురావచ్చు అని రంగు పూసుకుని కిటికీలో కూర్చుంది. రంగు రంగుల వలయంలో ఉంది. ముఖమంతా మెరిసిపోతుంది, ఆ డ్రెస్ మెరిచిపోతుంది. అలాంటి పరిస్థితిలో రాజు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్న గొప్ప దేవుని ఎదుట లోబడిన వ్యక్తి పడిపోలా. ఎవరు నా పక్షాన ఉన్నారు? అక్కడి నుంచి ఆమెను కిందకు పడదేయండి. రక్తం, గోడల మీద రక్తం, గుర్రాల మీద రక్తం, తొక్కిచ్చిండు ఆమెని గుర్రాలతో. శాపగ్రస్తురాలు. అమ్మా, యేసుక్రీస్తు రక్తంతో నీ శాపాన్ని కొట్టివేశాడు. సమర్పించుకుంటావా? ఇవాళకి ఈ రోజైనా ఇంకా ఆ మబ్బిలో ఉంటావా? వద్దు. నీకు పరలోక రాజ్యం కావాలి, దేవుని రాజ్యంలో మనమందరం ఉండాలి. విడిచిపెట్టేస్తాయి. ఏమన్నా కౌడు ఉన్నట్లయితే, కల్మషం ఉన్నట్లయితే ఆ శాపాన్ని విడిచిపెట్టేస్తాయి. క్షమాపణ ఉంది. కృతజ్ఞత కలిగి ప్రార్థించుకుందాం.